హాయ్ గైస్. సో ఈ వీడియోలో నేను ఇన్ఫోసిస్ హ్యాక్ విత్ ఇన్ఫీ గురించి డీటెయిల్గా చెప్తాను అండ్ ఆల్సో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ రాశాను. థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు హ్యాక్ విత్ ఇన్ఫీ. సో ఎన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా రాయాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్సో ఎలా రిజిస్టర్ అవ్వాలి అండ్ టాప్ 100 పీపుల్నే తీసుకుంటారా అన్న, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదని కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, లైక్ త్రూ లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా డీటెయిల్గా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది హ్యాక్ విత్ ఇన్ఫీ, జస్ట్ ఒక లైక్ పోస్టర్ టైప్ ఆఫ్ వెబ్సైట్ అనమాట, దాని గురించి తెలుసుకోవడానికి. సో ఈ లింక్ ఇవన్నీ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు అక్కడ చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది ఎవరికి అంటే, ఎవరైతే 2026లో గ్రాడ్యుయేట్ అవుతున్నారో ఇది వాళ్ళ కోసం. సో 2026లో గ్రాడ్యుయేట్ అవుతున్నారంటే బీటెక్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు, ఆర్ ఎవరు థర్డ్ ఇయర్ చదువుతున్నట్టు అనమాట. అండ్ ఎంటెక్ వాళ్ళకి కూడా ఉంది. సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనమాట, సెకండ్ వచ్చేసి క్వాలిఫైయర్ రౌండ్లో ఏంటంటే మీకు మొత్తం 3 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 3 కోడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన దాన్ని బట్టి మీకు తర్వాత గ్రాండ్ ఫినాలే వచ్చేసి హ్యాకథాన్ అనమాట. సో హ్యాకథాన్ అనేది మీరు సెలెక్ట్ అయితే, ఇన్ కేస్ సెలెక్ట్ అయితే మిమ్మల్ని ఇన్ఫోసిస్ లైవ్ హ్యాకథాన్కి పిలుస్తారు. అక్కడ మిమ్మల్ని వేరే వాళ్ళతో టీమప్ చేసి హ్యాకథాన్ అనేది జరుగుద్ది అనమాట. అండ్ వాట్ యూ విల్ గెట్, సో 3 lakhs అనమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 3 lakhs, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 1,50,000, సో థర్డ్ ప్రైజ్ వచ్చేసి 1 lakh అనమాట. సో ఎవరెవరు మీకు ఏముందన్న అంటే, సో ప్రీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, లైక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే 9.5 LPA జాబ్ అనేది నీ చేతిలో ఉంటుంది. సో ఆలోచించుకో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఫోర్త్ ఇయర్లో. సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అండ్ హ్యాకథాన్లో వర్క్ చేస్తారు కాబట్టి ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో మీరు ఇంకేమన్నా వర్క్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనసి ఏది ఫిక్స్డ్గా చెప్పరు, మేము ఇవన్నీ ఇస్తాం, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామని ముందలే అన్నీ చెప్పరు అనమాట. కొన్ని చెప్తారు, కొన్ని ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. సో క్యాష్ ప్రైజెస్, మెంటర్షిప్ కనెక్ట్స్, లైక్ హ్యాకథాన్కి వెళ్తారు కదా, అక్కడ మెంటర్స్ ఉంటారు. సో వాళ్ళతో కనెక్షన్స్ కానీ అండ్ వేరే కొత్త వాళ్ళతో నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో ఇవి యూస్ కేసెస్. మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇక్కడ శాంపుల్ క్వశ్చన్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ శాంపుల్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమవుతుంది క్వశ్చన్ యొక్క డెప్త్ ఏంటి, ఎంత డెప్త్గా అడుగుతారు, ఎలా ఉంటుంది అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేటరీ గైడ్ అనమాట, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ PDF ఓపెన్ అవుతుంది. ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని కూడా డీటెయిల్గా పెట్టారు. సో టెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి మొత్తం 3 క్వశ్చన్స్ ఉంటాయి, 3 hours అనమాట. సో ఈజీ, మీడియం, హార్డ్. కింద మెన్షన్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, C++, జావా, పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్, ఈ లాంగ్వేజ్ అయితే మీరు యూస్ చేసుకొని కోడింగ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. అండ్ డిఫికల్టీ మీడియం క్వశ్చన్ ఏంటంటే గ్రీడీ అల్గారిథం అనమాట. నిజంగా గ్రీడీ అల్గారిథమేనా అన్న అవే ఉంటాయి అంటే అవే ఉంటాయి, గ్రీడీ అల్గారిథమ్స్ ఉంటాయి అనమాట. గ్రాఫ్స్ అవి ఉండవు అనమాట, గ్రీడీ అల్గారిథమ్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు టైప్స్ కూడా డీటెయిల్గా ఇచ్చారు కదా. ఖచ్చితంగా గ్రీడీ అల్గారిథమ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు గ్రీడీ అల్గారిథమ్స్ అంటే, ఇవి కన్స్ట్రక్టివ్ అల్గారిథమ్స్ టైప్లో ఉంటాయి అనమాట. ఇవి సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు. సో అందుకని గ్రీడీ అల్గారిథం. అండ్ నెక్స్ట్ హార్డ్ లెవెల్కి వచ్చేసరికి డైనమిక్ ప్రోగ్రామింగ్. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రీడీ, ఈ రెండింటి మీద ఎవరికైతే పట్టుందో, ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో అండ్ ఆల్సో ఎవరన్నా చేయాలనుకుంటే ఇవి ఎక్కువ బాగా చూసుకోండి. డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రీడీ అల్గారిథమ్స్, ఈ రెండు బాగా చూసుకొని రాయటానికి ట్రై చేయండి. సో ఇదంతా లైక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఏంటని చిన్న బ్రీఫ్ అనమాట డేటా స్ట్రక్చర్ గురించి. సో ఇది మొత్తం చూసుకోండి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర, టెస్ట్ రాసే ముందర. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 1 hour ఇంటర్వ్యూ అనమాట. మిమ్మల్ని ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ స్టూడెంట్స్ లైక్ ఏ బ్రాంచెస్ నుంచి ఉండొచ్చు అనేది వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. సో మీరు ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ఎలిజిబుల్ అన్న చెప్పాగా, థర్డ్ ఇయర్ ఓన్లీ బీటెక్కే కాదు. ఇక్కడ చూడండి, పార్టిసిపెంట్ మస్ట్ బి BE, బీటెక్, ME, MTech, డ్యూయల్ డిగ్రీ, MS, MCA, MSc, ఎవరైతే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ తీసుకున్నారో అది, వాళ్ళు గ్రాడ్యుయేషన్ నుండి 2026లో కంప్లీట్ అవ్వాలి ఇది. సో బీటెక్ వాళ్ళు అయితే థర్డ్ ఇయర్లో ఉంటారు ప్రజెంట్. సో వాళ్ళ కోసం అనమాట ఇది. సో మీకు స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ రోల్ అని ఒకటి ఉంటుంది. సో ఈ రోల్కి ఏంటంటే 9.5 LPA అనమాట ప్యాకేజ్. అంత ఈజీ కాదు క్రాక్ చేయడం అయితే, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, అంత ఈజీ అయితే కాదు. సో ఎందుకంటే నేను హ్యాక్ విత్ ఇన్ఫీ రాశాను, మళ్ళీ సపరేట్గా స్పెషలిస్ట్ ప్రోగ్రామర్కి ఎగ్జామ్ కూడా రాశాను అనమాట. సో 2 రాశాను కాబట్టి 2 నాకు తెలిసి ఎలా ఉంటాయి, ఎంత హార్డ్గా ఉంటాయి కోడింగ్ క్వశ్చన్స్. బట్ ఇప్పుడు ఇక్కడ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఇక్కడ మీకు చెప్పాను కదా,
రౌండ్ 1 వచ్చేసి కోడింగ్ రౌండ్, రౌండ్ 2 వచ్చేసి గ్రాండ్ ఫినాలే అని. గ్రాండ్ ఫినాలే టాప్ 100 పీపుల్ని తీసుకొని వాళ్ళకి హ్యాకథాన్ కండక్ట్ చేస్తారు. సో మీరు అనుకునేదంటే అంటే ఈ టాప్ 100కైనా అన్న ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అంటే అలా ఏం ఉండదు. టాప్ 100కనే కాదు, ఆ తర్వాత బిలో ఉన్న వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది ఏది ఫిక్స్డ్గా ప్రిపేర్ అవ్వదు. లైక్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే, ఫర్ సపోజ్ హ్యాక్ విత్ ఇన్ఫీ అనేది ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంతమందిని హైర్ చేసుకోవాలి అని వాళ్ళు ఏమన్నా ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్కి తగ్గట్టుగా వెళ్తారు. సో ఇంతమందిని గోల్ సెట్ చేసుకుంటే ఇంతమందిని రీచ్ అవ్వడానికి ఆ టాప్ 100 మెంబర్స్కి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా ఎవరిని తీసుకునేది ఏమి ఉండదు. మేబీ టాప్ హ్యాకథాన్లో కూడా ఫస్ట్ ప్రైజ్ కొడతారు కదా, వాళ్ళకి ఏమన్నా ఇంటర్వ్యూ లేకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఇంటర్వ్యూ ఉండిద్ది. ఇంటర్వ్యూ తర్వాతే మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుద్ది అనమాట. సో ఇంటర్వ్యూలో వాళ్ళు క్వాలిఫై అవ్వలేదనుకోండి, నెక్స్ట్ టాప్ 100 తర్వాత నెక్స్ట్ ఇంకో 100 ఉంటారు కదా, వాళ్ళకి కూడా పిలిచే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు లైట్ తీసుకోబాకండి, మీరు ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇంకో విషయానికి కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు డిఎస్ఏ కానీ కోడింగ్ కానీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా, మీరు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరు అని మీరు టెస్ట్ చేసుకోవడానికన్నా ఇది రాయండి. సో ఇది ఎలా అన్న అప్లై లింక్ అనేది ఇది కాలేజీకి స్పెసిఫిక్ ఉంటుంది. మీకు మీ ప్లేస్మెంట్ సెల్ నుంచి ఆర్ మీ టీపీఓ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటాడు కదా, ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్, ఆయన మీకు మెయిల్ పంపించాలన్నమాట. అంటే మీ కాలేజ్ ఎలిజిబుల్ అయితే మీ కాలేజ్కి వస్తాయి. సో అంటే ఐఐటీ ఎన్ఐటీస్కే వస్తాయి అంటే అలా ఏం లేదు. టైర్ 1, టైర్ 2 అండ్ ఆల్సో టైర్ 3 కొన్ని కాలేజెస్కి కూడా పంపిస్తారనమాట. లైక్ ఇన్ఫోసిస్ ఎవరితో టైఅప్ అయి ఉంటుంది కదా ఆ కాలేజెస్కి, వాళ్ళకి పంపిస్తారు. సో దాని ద్వారా మీరు మీ టీపీఓ మీకు ఫస్ట్ ఒక గూగుల్ ఫామ్ ఆర్ సంథింగ్ మీకు ఏదన్నా ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్లో ఫస్ట్ మీరు డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. మీరు ఇంట్రెస్టెడ్ అని ఫిల్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇలా మెయిల్ వస్తుంది అనమాట. మీకు ఇలా ఒక మెయిల్ వస్తుంది, లైక్ అప్లై చేసుకోండి. ఇది లాస్ట్ ఇయర్ నేను అప్లై చేసుకున్నప్పుడు నాకు వచ్చిన మెయిల్ అనమాట. నేను మా కాలేజ్లో ఉన్నప్పుడు అప్లై చేసుకున్నప్పుడు నాకు వచ్చిన మెయిల్. ఇక్కడ ఈ సర్వే ఫామ్ ఉంది కదా, హ్యాక్ విత్ ఇన్ఫీ 2024 అనమాట. నేను థర్డ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు. సో రిజిస్ట్రేషన్ సర్వే, ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ డీటెయిల్స్ని చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మినిమం ఒక 10 to 20 minutes పట్టుద్ది. అన్ని డీటెయిల్స్ అడుగుద్ది అనమాట. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం డీటెయిల్స్ అడుగుద్ది. లైక్ ఒక జాబ్కి ఎలా అయితే అప్లికేషన్ ఫిల్ చేసినట్టు ఉంటుందో అలాగే ఉంటుంది మొత్తం. సో ఇది హ్యాక్ విత్ ఇన్ఫీ. సో ఖచ్చితంగా అయితే మీరు ఇలా ఇది ప్రాసెస్, ఇది అందరికీ కాదు, మీ కాలేజీని బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. కోడింగ్ క్వశ్చన్స్ అనేవి గ్రీడీ, డైనమిక్ ఈ రెండింటి మీదే ఉంటాయి. హార్డ్గా ఉంటాయి, అంత ఈజీ అయితే కాదు. ఎలా ఎన్ని సాల్వ్ చేయాలన్నా అంటే మీరు 3 సాల్వ్ చేయాలి. 3 సాల్వ్ చేసినా మనం సెలెక్ట్ అవుతామని గ్యారంటీ లేదు. ఎందుకు అలాగా అంటే ఇప్పుడు 3 అంటే మీరు చూసి రాసో లేకపోతే సంథింగ్ ఎలాగో 3 అందరూ సాల్వ్ చేస్తారనమాట. మోస్ట్లీ మెజారిటీ పీపుల్ ఒక 20,000 మంది రాస్తే అందులో ఒక 500 మంది అయినా సాల్వ్ చేస్తారు. సో అందులో వాళ్ళు టాప్ 100ని ఎలా తీస్తారంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఎంత టైంలో సాల్వ్ చేసావు. లైక్ 3 hours అన్నా, నువ్వు 3 hours తీసుకుంటే కుదరదు. నువ్వు ఎంత ఎర్లీగా సాల్వ్ చేసావు ఫస్ట్ ఇది చెక్ చేస్తారు. ఇది ఓకే ఆర్ ఇది కూడా టై అవుతుంది అనుకో, కొంతమందికి ఆల్మోస్ట్ సేమ్ టైంలో చేశారనుకో. నెక్స్ట్ దేనికి వస్తారంటే టైం కాంప్లెక్సిటీ, మీ కోడ్ యొక్క ఎఫిషియన్సీ, మీ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ అంతా. లైక్ ఆప్టిమల్ సొల్యూషన్ చేశారా, లేకపోతే వీళ్ళు బ్రూట్ ఫోర్స్ చేస్తే ఏమైందంటే ఇప్పుడు 10 టెస్ట్ కేసెస్ ఉంటే 7 పాస్ అయ్యి మిగతా 3 టెస్ట్ కేసెస్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. నేను ఫేస్ చేసింది అయితే ఇది. నేను ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేశాను, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సొల్యూషన్ మొత్తం రాశాను, 7 టెస్ట్ కేసెస్ క్లియర్ చేసి మిగతా 3 టెస్ట్ కేసెస్ అనేవి క్లియర్ అవ్వలేదన్నమాట. లైక్ టైం లిమిట్ ఎగ్జీడెడ్ అని వస్తుంది. టైం లిమిట్ ఎగ్జీడెడ్ అంటే నీ అల్గారిథం నువ్వు చేంజ్ చేయాలి. టైం లిమిట్ ఎగ్జీడెడ్ అంటే నీ టైం ఎక్కువ తీసుకుంటుంది, కొన్ని టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో ఆ టైం తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ బెస్ట్ సొల్యూషన్ అని. సో ఆప్టిమల్ సొల్యూషన్స్ రాయాలి. ఆర్ ఇది కూడా మ్యాచ్ అవుతుంది అనుకోండి కొంతమందికి. అప్పుడు ఏం చేస్తారంటే కోడ్ క్వాలిటీ అనమాట. కోడ్ క్వాలిటీ అంటే కోడ్ యొక్క రీడబిలిటీ, నువ్వు ఫంక్షన్స్ ఎలా యూస్ చేసావు అండ్ వాటిలో వేరియబుల్ నేమ్స్ ఎలా యూస్ చేసావు, ఇది కూడా చూస్తారు. ఎంత డెప్త్కి వెళ్ళి చూసి దాన్ని బట్టి వాళ్ళు టాప్ 100ని తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రాసెస్. మీరు ఇవి కూడా మైండ్లో పెట్టుకొని టెస్ట్ రాయండి. నేను 3 సాల్వ్ చేశాను, నన్ను పిలవలేదు అని మీరు అంటే కుదరదు. 3 సాల్వ్ చేయడం గొప్ప కాదు, కరెక్ట్గా సాల్వ్ చేయాలి. రేపు మీరు గూగుల్ అయినా అమెజాన్ అయినా ఇట్లాంటివి రాసేటప్పుడు, ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఇలాంటివి మైండ్లో పెట్టుకోవాలి. లైక్ కోడ్ క్వాలిటీ, కోడ్ ఎఫిషియన్సీ మేజర్ థింగ్. కోడ్ ఒకటి సాల్వ్ చేసి కోడ్ రాసేసి ఇచ్చేస్తే సరిపోదు, ఇవి 2 కూడా మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే మీకు ఒక మంచి ప్యాకేజ్, మంచి కంపెనీలో జాబ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా కాలేజీలో ఎంతమందిని పిలిచారు. నాకు మా కాలేజీలో ఎంతమంది హ్యాకథాన్కి వెళ్ళారో నాకు తెలియదు. బట్ హ్యాక్ విత్ ఇన్ఫీ ద్వారా అరౌండ్, నేను జస్ట్ యావరేజ్ నెంబర్స్ చెప్తున్నాను, అరౌండ్ 20 to 30 బిట్వీన్లో కొంతమందికి ఇంటర్వ్యూస్కి అయితే రమ్మన్నారు. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఇంటర్వ్యూ రోల్స్కి అయితే థర్డ్ ఇయర్లోనే రమ్మన్నారు. అందులో ఒక
5 to 10 పీపుల్ మధ్యలో వాళ్ళకి ఆఫర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఇది 2025 పాస్అవుట్స్కి లేదా అన్న అంటే 2025 పాస్అవుట్స్ అయితే వాళ్ళు అక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ ఆల్సో మీ కాలేజే మీకు మెయిల్ పెట్టుద్ది. మా కాలేజ్ అయితే నేను 2025 పాస్అవుట్, నాకైతే ఏం పెట్టలేదు. సో హ్యాక్ విత్ ఇన్ఫీ ఉందని. సో 2025 పాస్అవుట్స్కి అయితే మోస్ట్లీ లేదు. లైక్ ఎవరైతే 4th ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మోస్ట్లీ అయితే లేదు. ఎందుకు లేదన్నా అంటే లాస్ట్ ఇయర్ ఛాన్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ 2024 వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారనమాట. సో లాస్ట్ ఇయర్ నేను రాసినప్పుడు మా సీనియర్స్, నేను 3rd ఇయర్లో ఉన్నప్పుడు 4th ఇయర్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, 3rd ఇయర్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఓన్లీ 3rd ఇయర్ వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మాకు ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఈ ఇయర్ ఛాన్స్ అంటే ఇంకా అది 2 సార్లు రాస్తే కాంపిటీషన్ హెవీ అయిపోద్ది అనమాట. ఇంకోటి ఏంటంటే మాకు ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు 4th ఇయర్లో ఉన్నారో వాళ్ళు కొన్ని స్పెసిఫిక్ కాలేజెస్ నుంచి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ కింద ఓన్లీ ఈ రోల్ కింద హైరింగ్ అయితే చేసుకున్నారనమాట. సో అప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ అవుతాయి నీకు, మొత్తం 3 సార్లు నువ్వు దీనికి కూర్చున్నట్టు. సో అన్ని ఆపర్చునిటీస్ ఏ కంపెనీ ఇవ్వదు కదా. సో అదొక రీజన్ అని నేను అనుకుంటున్నాను అంతే. ఎగ్జాక్ట్ అయితే ఇదని నాకు తెలియదు. బట్ 3rd ఇయర్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా ఈ ఛాన్స్ అయితే యూటిలైజ్ చేసుకోండి. అట్లీస్ట్ మీకు ఆ కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, కోడింగ్ టెస్ట్లు ఎలా ఉంటాయి అన్న, ఎంత టఫ్గా ఉంటాయి అంటారు కదా, అది అంటే ఎంత టఫ్గా ఉంటాయి అంటే అలా కాదు, కంపెనీని బట్టి డిసైడ్ అవుతుంది. ఫర్ సపోజ్ 3 to 5 LP అయితే ఇప్పుడు రేపు ఇన్ఫోసిస్ హ్యాక్ విత్ ఇన్ఫీలో మీరు క్వశ్చన్స్ చూస్తారు కదా, ఆ క్వశ్చన్స్ 3 to 5 LP కంపెనీలు అయితే జస్ట్ ఆ హార్డ్నెస్తో పోల్చుకుంటే ఇవి 10% ఉంటాయి అనమాట. 5 to 10లో 50% అబవ్ ఉంటుంది హార్డ్నెస్. ఒక్కసారి అంతా ఉంటుంది. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఇవి డిఎస్ఏని గట్టిగా పెడతారనమాట. అండ్ ప్యాకేజెస్ తక్కువే ఉంటాయి, బయట 8 to 10 LP అట్లా ఉంటాయి అనమాట. బట్ డిఎస్ఏ కొంచెం గట్టిగానే అడుగుతారనమాట. సో అట్లాంటి కంపెనీల్లో అంత టఫ్నెస్ మీరు ఫేస్ చేయొచ్చు. లేకపోతే మోస్ట్లీ 5 to 10 LP కూడా ఓకే అనమాట. బట్ 10 అబవ్ ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ అనమాట. క్లియర్గా అది కంపెనీ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను వాటిలో ఎక్కువ గ్రాఫ్స్, ట్రీస్ వాటి మీద వస్తారు. అండ్ డీపీ కూడా అడుగుతారు ఖచ్చితంగా. గ్రీడీ తక్కువే, గ్రీడీ కూడా అడగచ్చు. డీపీ ఇవే అనమాట, డీపీ, గ్రీడీ అండ్ గ్రాఫ్స్, ట్రీస్, వీటి మీదే ఉంటాయి అనమాట మన కోడింగ్ క్వశ్చన్లో. టఫ్నెస్ అంటే ఈ నాలుగు టాపిక్లు ఏది వచ్చినా టఫ్గా ఉంటుంది. ఈవెన్ డిఎస్ఏ చేసే వాళ్ళకైనా కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ హ్యాక్ విత్ ఇన్ఫీకి మటుకు మీరు గ్రీడీ అల్గారిథమ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈ రెండింటి మీద ఎక్కువ నేర్చుకోండి. ఎవరైతే డిఎస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారో గ్రీడీ, డీపీ ఈ రెండింటిని బాగా రివైజ్ చేసుకొని వాటి మీద ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చెప్పాను కదా, 3 గుర్తుపెట్టుకోండి. టైం ఎంత త్వరగా సాల్వ్ చేసావు, ఎంత కోడ్ ఎఫిషియన్సీ ఉంది, ఎంత కోడ్ క్వాలిటీ ఉంది, ఈ 3 మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అన్ని టెస్ట్ కేసులు పాస్ అవ్వాలి. అండ్ 3 క్వశ్చన్స్ అయినా మీకు వస్తుందో లేదో చెప్పలేము. మా క్లాస్లో అయితే నాకు తెలిసిన అబ్బాయి 3 సాల్వ్ చేశాడు, బట్ ఇంటర్వ్యూ కూడా పిలవలేదన్నమాట. అండ్ ఒకటి 2 సాల్వ్ చేశాడు, నేనైతే 1 సాల్వ్ చేశాను. సో అది టోటల్గా అయితే హ్యాక్ విత్ ఇన్ఫీ గురించి ఇది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. సో మోస్ట్లీ నేను అన్నీ కవర్ చేశాను. లైక్ ఇది కాలేజ్ స్పెసిఫిక్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీ టీపీఓ దగ్గర నుంచి కానీ, మీ ప్లేస్మెంట్ సెల్ దగ్గర నుంచి కానీ మీకు మెయిల్ వస్తుంది. సో అది గైస్ టోటల్గా ఈ వీడియోకి అయితే. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా మన వాళ్ళకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అది ఫైనల్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హస్లింగ్.